అంటే సదరన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత న్యూరో ఫిజిషియన్స్తో మెడికల్ బోర్డ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్లై చేసినాం అది ఏమైనా టైం చేశారంటే సదరం సర్టిఫికేట్ తీసుకొని దీని పింఛన్ కోసం అప్లై చేయడం కాదు. 6,000 వస్తుంది. ఈ పింఛన్ సేమ్ కాదు. ఇప్పుడు 6,000 వస్తుందా? అడిగినా వాళ్ళు ఏమేమి కాదమ్మా, యాక్చువల్గా ఏంటంటే నాకు నిన్న డిఆర్డీఏ వాళ్ళు వచ్చినారు. మనకు తెలిసింది ఏంటి అంటే ఇది పింఛను నీకు వచ్చే పింఛను సదరం 100% వచ్చినారు. డెసిషన్ తీసుకున్నాకనే వదిలినాకనే మీది ఇది సచివాలయంలో అప్లై చేస్తున్నానని చెప్తారు. సచివాలయంలో అప్లై చేస్తే అది యాక్సెప్ట్ చేస్తారు. అందులో కుటుంబానికి న్యూరో ఫిజిషియన్ అది ఆ సర్టిఫికేట్ వాళ్ళు చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ ఏంటంటే వాళ్ళు బోర్డుకు అప్లై చేసుకోవడానికి అది తీసుకోవట్లేదు. సిస్టమ్ ఈ ప్రాబ్లం తీసుకోవట్లేదు. పెరాలసిస్ వచ్చి కంప్లీట్లీ బ్లడ్లో అప్లికేషన్లో నా పేరు రాసేది పిల్లల పేరు రాసిందా నా పేరు మార్చుకోండి. అది మళ్ళీ అది మళ్ళీ ఆధార్ కార్డులో నుంచి తీసుకెళ్ళి రాసుకోండి చేయించి